తెలుగు రాష్ట్రాల్లో మోంతా తుపాను ప్రభావం ఇంకా పూర్తిగా తగ్గక ముందే మరో అల్పపీడన ప్రమాదం ముంచుకొస్తోంది. భారత వాతావరణ శాఖ తాజా అంచనా ప్రకారం నవంబర్ 4వ తేదీన ఆగ్నేయ బంగాళాఖాతం దానికి ఆనుకొని ఉన్న అండమాన్ సముద్ర ప్రాంతంలో ఒక కొత్త అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఈ అల్పపీడనం క్రమంగా బలపడి వాయుగుండంగా మారే అవకాశం కూడా ఉందని అధికారులు హెచ్చరిస్తా ఉన్నారు. ఈరోజు బంగాళాఖాతంలో బలమైనటువంటి ద్రోణి ఏర్పడి రేపటికి అల్పపీడనంగా మారొచ్చు. ఇది తూర్పు బంగాళాఖాతం థాయిలాండ్ సమీపంలో ఏర్పడే అవకాశం ఉందని చెప్పి ఒక అంచనా వేసింది భారత వాతావరణ శాఖ. ఇంకొక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది, ఒక ద్రోణి ఏర్పడే అవకాశం ఉంది. అది మెల్లగా అల్పపీడనంగా తర్వాత మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉంది అని చెప్పి ఈ అంచనా బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ప్రజలు భయపడే పరిస్థితి వచ్చింది. మళ్ళీ ఇది ఇంకొక తుఫానుగా మారుతుందేమో, మళ్ళీ అసలే మూలుగుతున్నటువంటి నక్క మీద తాటిపండు పడ్డ చందంగా పరిస్థితి ఎక్కడ తయారవుతుందని చెప్పి ఒక ఆందోళన కనిపిస్తుంది. ఇప్పటికే కుదేలైపోయాం, ఇప్పటికే సర్వం కోల్పోయాం. ఇప్పుడే ఇంకా శక్తి కూడా తీసుకుని ముందుకు పోతున్న పరిస్థితుల్లో మళ్ళొకసారి తుఫాను వస్తే, మళ్ళీ భారీ వర్షాలు పడితే ఏంటి మా పరిస్థితి అంటూ చాలా మంది భయపడే పరిస్థితి ఉంది.